ఒక చిన్న ఊరిలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. తాను చాలా కష్టపడే వ్యక్తి. తన కుటుంబంతో కలిసి చాలా శతాబ్దాలుగా అవిరిపట్నం అనే ఊరిలో నివసిస్తూ వచ్చాడు. ఆయనకు వ్యవసాయమే జీవితం, మట్టినే దేవుడిలా పూజించే మనస్తత్వం కలవాడు. తన పనులు చేసుకుంటూ పోయే మనిషి. ఎవరికి ఆధారపడకుండా తెల్లవారే లేచి పొలాల్లోకి వెళ్లి వర్షం ఎండను లెక్క చేయకుండా పనిచేసే క్షమాశీలి. ఊరిలో అతనికి మంచి పేరు ఉంది. చాలామంది అతన్ని గౌరవంతో పలకరిస్తారు. అతను కూడా ఎంతో నిశ్శబ్దంగా, మర్యాదగా అందరితో మాట్లాడతాడు. రంగయ్య భార్య పేరు సీతమ్మ. ఆవిడ ఒక సాంప్రదాయ గృహిణి. రంగయ్యకి ఒకే కొడుకు రాజు. రాజు మంచి చదువు చదివాడు. అయితే గ్రామానికి మించిన జీవితాన్ని ఆశిస్తూ నగరంలో స్థిరపడాలనుకున్నాడు. రాజుకు వివాహం అయ్యింది. అతని భార్య పేరు సాయి. సాయి ఒక ఆధునిక ఆలోచనలతో ఉన్న అమ్మాయి. కొద్దిగా నగర జీవన శైలి అలవాటు పడ్డవాళ్లం. వారికొక చిన్నబాబు, వయసు 3 సంవత్సరాలు. కొన్ని రోజులు తర్వాత ఒక రోజు ఇంట్లో ఒక సంభాషణ జరుగుతుంది. అమ్మ ఎలా అంటున్నారు? రాజు, నీవు మళ్ళీ నగరానికి వెళ్లాలనుకుంటున్నావట? చిన్నపిల్లాడు కూడా ఇంకా పెద్దవ్వలేదు కదా బాబు. ఇక్కడంతే ప్రశాంతంగా ఉంది కదా? అమ్మా, తెలుసు, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడ మాకు సదుపాయాలు చాలా ఉన్నాయి. సాయికి జాబ్ ఆఫర్ వచ్చింది. నాకు కూడా కంపెనీలో ప్రమోషన్ ఛాన్స్ ఉంది. అత్తయ్య, మీ ప్రేమను ఎవరూ కొట్టిపారేయలేరు. కానీ మా భవిష్యత్తు కోసం డెసిషన్స్ తీసుకోవాలి. చిన్నబాబు మంచి స్కూల్లో అడ్మిషన్ దొరకడం అంత తేలిక కాదు. అమ్మా, మీతో ఉండాలని మనసుంటోంది. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మా కెరియర్ కి ఇప్పుడు ఆ సపోర్ట్ అవసరం. పిల్లల భవిష్యత్తు కోసం కొన్నిసార్లు బాధకి సిద్ధంగా ఉండాలి. అలానే బాబు, మీరు సుఖంగా ఉండాలని మాకు కోరికే. కానీ ఊరు, మనుషుల ప్రేమ, ఇవన్నీ మీకు గుర్తుకు తెచ్చే రోజు వస్తుంది. వాళ్ళు ఒక క్షణం ఆగకుండా బయలుదేరుతున్నాం అని వెళ్లిపోతారు. నగరానికి వచ్చిన తరువాత రాజు, సాయి కొత్త ఇంట్లోకి మార్చుకున్నారు. సమయం మారిపోయింది. జీవితం కూడా మారిపోయింది. రాజు మంచి ఉద్యోగం పొందాడు. సాయి కూడా ఆఫీసు పనుల్లో బిజీ అయింది. ప్రారంభంలో అన్నీ బాగానే అనిపించాయి. కానీ రోజులు గడిచే కొద్దీ కొంత సమయం తర్వాత రంగయ్య గారు గట్టి ఊపిరి వేసుకుంటూ ఇంటి సోఫా మీద కూర్చున్నారు. ఆయన ముఖం మీద చికాకు, బాధ, ఒక రకమైన ఒంటరితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పట్నంలో జీవితం నిత్యం పరుగుల మధ్య గడుస్తోంది. చిన్న చిన్న కారణాలు లేకపోయినా ఇద్దరి మధ్య తరచూ మాటల తూటాలు పేలడం మొదలైంది. ఒక్కోసారి పనిలో వచ్చిన ఒత్తిడిని ఒకరిపై ఒకరు చూపించుకుంటూ మాటలు
బయలుదేరి మార్గంలో అనేక భావనలతో మెల్లిగా ఊరి గుమ్మానికి చేరుకునే సమయంలో వారి మనసు ఆనందంతో నిండింది. చాయవరికి తన గ్రామానికి చేరుకున్నారు. కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా గడుపుతున్నారు. రాజు నన్నా క్షమించు అని చెప్పాడు. నాన్న సరే బాబూ, ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.